వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. బంగారం కొండెక్కి కూర్చుంది. తగ్గేదేలా అంటూ వాయువేగంతో దూసుకుపోతుంది. 2.5 దశాబ్దాల్లోనే 90,000 రూపాయలు పెరిగింది. మే నాటికి 1,00,000 దాటేస్తుందా? ఆర్థిక మాంద్యం భయాలతో జనం పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. రియల్ ఎస్టేట్కు కాస్త ఊపు తగ్గడం బంగారానికి కలిసి వచ్చింది. ఈ విశ్లేషణతో ఇవాల్టి స్టోరీ బోర్డ్. బంగారం ధరలు జెట్ స్పీడ్తో ఆకాశాన్ని అంటుతున్నాయి. పతనం అన్నదే లేకుండా పరుగులు పెడిపోతున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అంచనా వేసే ఛాన్స్ లేకుండా పోతుంది. తగ్గినట్టే తగ్గి అంతలోని ఊహించని విధంగా పెరుగుతోంది. 3 నెలల్లోనే దాదాపు 15,000 పెరిగింది. పసిడి పరుగులు పెడుతోంది. దమ్ముంటే కొనండి అంటూ ఛాలెంజ్ విసురుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. హైక్లో మాత్రం జెట్ స్పీడ్ను చూపిస్తోంది. అప్పుడప్పుడు స్లో అవుతున్న రాకెట్ స్పీడ్ మాత్రం ఆగడలేదు. తగ్గేది మూరెడు, పెరిగేది బారెడు అన్నట్లు గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్నాయి. గత ఏడాది 40 సార్లకు పైగా ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా సార్లు ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అప్పుడప్పుడు తగ్గుతున్న గరిష్ట ధరను క్రమంగా టచ్ చేస్తూనే ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ₹1,00,000 అయ్యే ఛాన్స్ ఎంతో దూరంలో లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 1-2 రోజులు దిగొచ్చినా ఎక్కువ రోజులు ధర పెరుగుతూనే ఉంది. హైక్ 1000కి పైగా ఉంటే తగ్గేది 500-600కు మించి ఉండడం లేదు. ఓవరాల్ గా చూస్తే బంగారం అతి త్వరలోనే 1,00,000 దాటేసే అవకాశం ఉంది. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెరగడమే తప్ప తరగడం అన్నదే లేదు. ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పసిడి కోసం జనం పోటీ పడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ధర ఎంతన్నది ఆలోచించడం లేదు. మన దగ్గర ఎంత పుత్తడి ఉందన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. 1,00,000 దాటినా లక్షణంగా కొనుగోలు చేస్తామంటున్నారు. 2024 డిసెంబర్లో 10 గ్రాముల బంగారం 78,000 ఉంటే ప్రస్తుతం అది 93,000 దాటేసింది. పసిడి పరుగులను చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో బంగారం ధర పెరుగుదలకు ఎదురే లేకపోవడంతో జ్యువెలరీ షాపులు జనంతో కళకళ్లాడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర ₹93,310గా ఉంది. కిలో వెండి ధర 93,000 దాటిపోయింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర ₹91,360 ఉంటే గురువారం ఉదయం ₹1,390 పెరిగి ₹92,750కు చేరుకుంది. మధ్యాహ్నం 10 గ్రాముల బంగారం ధర ₹93,310గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర $3,007 ఉంటే గురువారం నాటికి $3,128కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $31.08 పలుకుతోంది. గోల్డ్ అంటేనే సెంటిమెంట్, సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిన లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరి. బంగారానికి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో పసిడి సామాన్యులకు భారమైపోయింది. ఏడాది క్రితం 70,000 ఉన్న పసిడి ఇప్పుడు ఏకంగా 93,000 దాటింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయి అనేలా అంతర్జాతీయ పరిస్థితులున్నాయి. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలాయి. ఇదే సమయంలో పసిడి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. డాలర్ విలువ బలపడుతుందని, గోల్డ్ ధరలు 50,000కు దిగొస్తాయని అంచనా వేశారు. అయితే దిగిరావడం సంగతి పక్కన పెడితే పెరగడం మాత్రం ఆగడం లేదు. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి 1,00,000 దాటే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మార్కెట్లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గురువారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో సామాన్య జనం పసిడిపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. ఈ ఏడాది కూడా అప్పుడప్పుడు అలా తగ్గింది అనిపించినా హైక్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి బంగారం ధర విపరీతంగా పెరగడం మొదలైంది. దీనికి కారణం ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై ఎగుమతి సుంకాలు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతినడం ప్రారంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారం వైపు మళ్లించారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా
రిటైల్ మార్కెట్లో కూడా బంగారం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ ప్రారంభమైంది. ట్రేడ్ వార్ ఉన్నప్పుడు బంగారాన్ని వివిధ దేశాలు కొంటున్నాయి, బ్యాంకులు కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బంగారం ఎంత రేటుకైనా వెళ్లొచ్చు. స్టాక్ మార్కెట్ కింద పడితే అందరూ గోల్డ్ కొంటారు. మధ్య మధ్యలో తగ్గిన గోల్డ్ ధర ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటుంది అనేది నిపుణుల మాట. గోల్డ్ ధర ఎక్కువైనా తక్కువైనా చాలా సందర్భాల్లో అవసరానికి తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. బంగారం ధరలు అమాంతం పెరిగినప్పటికీ కొనుగోళ్లలో మాత్రం వెనుకాడ్డలేదు. శుభకార్యం ఏదైనా సరే బంగారం కొనడం తప్పనిసరైందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ముందస్తుగా కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు మారకుంటే 10 గ్రాములు బంగారం ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్ మాత్రమే కాదు, అటాచ్మెంట్. భవిష్యత్తుకు భరోసా కల్పించే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్. ధర ఎంత పెరిగినా కొనుగోళ్లకు కళ్ళెం పడ్డం లేదు. శుభకార్యాల సమయంలో అయితే కొనుగోళ్లకు పోటీ పడుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అమ్మో బంగారమా అని భయపడాల్సిన పరిస్థితులున్నాయి. ఇప్పటికే ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. కొన్నాళ్లుగా ఆల్ టైమ్ హైలను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఆభరణాల కొనుగోలు చాలా ఖరీదుగా మారిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధర 25% పెరిగింది. గత 5 ఏళ్లతో పోల్చి చూస్తే రెట్టింపైంది. గత 10 ఏళ్లలో 60,000కు పైగా పెరిగింది. కొన్ని నెలలుగా పసిడి పరుగులకు అడ్డే లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మరింత పెరుగుతూనే ఉంది. 2024 డిసెంబర్లో సుమారు ₹78,000 బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్ నాటికి 87,000 దాటింది. అంటే 10% పెరిగింది. ఏప్రిల్ నాటికి 94,000కు చేరువలో ఉంది. ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇదే రేంజ్లో పెరిగినట్లయితే మే నెలలోనే ₹1,00,000 తాకడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం దశాబ్ద కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 25,000 నుంచి 90,000 దాటింది. 2011 ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000 మార్కును చేరింది. ఆ తర్వాత 2020 జులైలో 50,000 మార్కును దాటింది. అంటే కేవలం 9 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరో 48 నెలల్లో ధరలు 75,000 మార్కును దాటేశాయి. గత ఏడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000 మార్కును చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 93,300 అయింది. గత వారం ఓ దశలో 92,000 మార్క్ టచ్ చేసింది. ఈ స్థాయిలో పెరిగితే ఇంకొన్ని రోజుల్లోనే 1,00,000 మార్క్ దాటుతుందనే మాటలు నిజమయ్యే అవకాశాలున్నాయి. భారతీయులకు బంగారం అంటే తెగిష్టం. ఆభరణాల కోసం కొనుగోలు చేస్తూనే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగాను భావిస్తారు. అందుకే బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. బంగారం దిగుమతిలో భారత్ 2వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. గత 10 ఏళ్లలో బంగారం ధర 60,000 పెరిగిందంటే సంవత్సరానికి సుమారుగా 7,000 పెరిగింది. 2015లో ₹24,931 బంగారం ధర 2025 మార్చి 1 నాటికి 86,830లకు చేరింది. ఏప్రిల్లో 10 రోజులు గడిచేసరికి 94,000కు చేరువవుతోంది. 2001 నుంచి 2014 మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతిలా పెరగలేదు. 15 ఏళ్లలో 20,000 అంటే సంవత్సరానికి 1,000 మాత్రమే పెరిగింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మార్కెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితి అలాగే కొనసాగితే బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా మార్కెట్లో అనిశ్చితి నెలకొందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా ధరలు ఎగబాకుతున్నాయి. వీటికి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మందగమనం తోడైతే పసిడి ధరలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ వాదనతో విభేదించేవారు ఉన్నారు. ట్రంప్ సుంకాల భయాల కారణంగా ఇప్పటికే ధరలు పెరగాల్సినంత పెరిగాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్ సుంకాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలు ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బదులుగా వడ్డీ రేట్లు పెరిగినా పెరగొచ్చని అంటున్నాయి. వడ్డీ రేటు పెరిగితే డాలర్పై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. సో బంగారం ధరలు పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి. దీంతో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాల కారణంగా డాలర్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోయినప్పటికీ ఈ ఏడాదిలో 2 సార్లు తగ్గించనున్నట్లు సంకేతాలిచ్చిన క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సు
$3,128 మార్కును దాటేసింది. $3,128 మార్కు దాటడం కూడా ఇదే తొలిసారి. ఇక స్పాట్ సిల్వర్ రేట్ $31 పైనే కొనసాగుతోంది. దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు జీవనకాల గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో ఇంకా పెరిగిపోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ అంటే 31.1 గ్రాముల బంగారం ధర $3,000 దాటింది. $2,500 నుంచి $3,000లకు చేరుకోవడానికి 7 నెలలు మాత్రమే పట్టింది. అదే గతంలో ఔన్స్ బంగారం ధర $500 పెరగడానికి యావరేజ్ గా 4 ఏళ్లు పట్టింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే నెక్స్ట్ రికార్డ్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర $4,000లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,000 దాటింది. ఔన్స్ గోల్డ్ పెరిగితే లక్ష కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. 2024లో 40 కంటే ఎక్కువ సార్లు బంగారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మరో 17 కొత్త గరిష్టాలను చేరుకుంది. బంగారం ఎప్పటికీ బంగారమేనా? ఆర్థిక మాంద్యం భయాలతో జనం బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవారు కూడా పసిడికి జై కొడుతున్నారు. గతంలో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారి పంట పండింది. 2030 నాటికి బంగారం ఎంతకు చేరుకుంటుంది? కొన్నాళ్లుగా పసిడి పరుగులు పెడుతోంది. పట్టపగ్గా లేకుండా పెరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తోంది. ఆ వెంటనే ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 17 సార్లు జీవితకాల గరిష్ట ధరను తాకింది. గత 3 నెలల్లోనే 15,000కు పైగా పెరిగింది. ధర పెరుగుతున్న పలు దేశాలు పసిడిని కొనేస్తున్నాయి. కేంద్ర బ్యాంకులలో పెరుగుతున్న బంగారు నిల్వలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ కారణంగానే తులం బంగారం ధర త్వరలోనే 1,00,000 దాటేస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రేట్లు ఎంత పెరిగినా దేశంలో పసిడికి డిమాండ్ తగ్గట్లేదు. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనడంలో మాత్రం ఎవ్వరూ తగ్గడం లేదని లెక్కలు చెప్తున్నాయి. గత 10 ఏళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంక్ విధానాలు, పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇండియాలో మిడిల్ క్లాస్ జనానికి బెస్ట్గా పెట్టుబడి ఆప్షన్ గా బంగారం మారిపోయింది. 10 ఏళ్ల క్రితం గోల్డ్ బాండ్స్ మీద పెట్టుబడి పెట్టిన వారికి 200% ఆదాయం పెరిగింది. గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వారంతా ఎప్పుడైనా బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు. ఈ కారణంతోనే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టేవారంతా బంగారం మీద దృష్టి పెట్టారు. 100 గజాలు భూమి కొనుగోలు చేయాలన్నా ₹1,00,000 పెట్టాలి. అదే 10 తులాలు గోల్డ్ కొనడానికి 10 లక్షలు చాలు. ఇదే ఇప్పుడు మిడిల్ క్లాస్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ పడిపోయింది. అయితే బంగారం ధరలు మాత్రం ఏనాడు తగ్గింది లేదు. ఇదే ఇన్వెస్టర్లకు కొండంత బలమిచ్చేలా చేస్తోంది. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే పెట్టుబడులు పూర్తిగా బంగారంపైకే మళ్లనున్నాయి. 25 సంవత్సరాల్లో 90,000 పెరగడం మామూలు విషయం కాదు. ఇండియా లాంటి దేశాల్లో 50% పైగా మిడిల్ క్లాస్, మరో 20% మంది లోయర్ మిడిల్ క్లాస్ జనం ఉన్నారు. వీరందరికీ పుత్తడి ఉత్తమ ఆదాయ వనరుగా మారిపోయింది. స్టాక్ మార్కెట్లలో పెట్టినా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ధరల్లో నిత్యం మార్పులు జరగడం కామన్. ఒక్క బంగారంలో మాత్రం అలాంటి మార్పు ఎప్పటికీ జరగదు. డైమండ్స్ కొనుగోలు చేసే సంపన్నులకు సైతం పసిడిపై మనసు పారేసుకుంటున్నారు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ బంగారం బంగారమే. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. బడ్జెట్కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీంతో పసిడికి పట్టపగ్గా లేకుండా పోతున్నాయి. 2024లో భారత్లో పసిడి గిరాకీ 5% మేర పెరిగింది. గత ఏడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ క్రమంలో అప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గగా డిమాండ్ భారీగా ఏర్పడింది. 2024లో దేశంలో పసిడి గిరాకీ స్వల్పంగా 5% పెరిగి 802.8 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కిలోల ప్రాతిపదికన చూస్తే ఏకంగా 8,02,000 కిలోలు. 2023లో భారత్లో గోల్డ్ డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ఈ క్రమంలోనే ఏడాది ప్రాతిపదికన 5% మేర పెరిగిందని WGC తెలిపింది.
బంగారం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి ఇతర దేశాలు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతిలో చైనా, భారత్ పోటీ పడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఈ రెండు దేశాలే దిగుమతిలో ముందు వరుసలో ఉంటాయి. భారత్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏదున్నా ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే భారత్ దగ్గర సరిపడినంత బంగారం లేదు. అందుకే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా, మందగమన పరిస్థితులు ఉన్నా కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఆర్బీఐ నిల్వ చేస్తుంది. బంగారం నిల్వల్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా పరిగణిస్తారు. అందుకే ఏ దేశమైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బంగారం నిల్వలు దేశ కరెన్సీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇంకా సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. బంగారం నిల్వల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఏకంగా 8,133 టన్నుల బంగారం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇక ఇండియా 876 టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్, టర్కీ ఉన్నాయి. బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్, భవిష్యత్తు భరోసా అంటూ కొనేస్తూ ఉంటారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురుచూస్తూ ఉంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. కొన్నాళ్లుగా పెరగడం తప్ప తగ్గడం తక్కువే. అయినా ఎగుడు దిగుడుతో సంబంధం లేకుండా గోల్డ్ కొనేవాళ్లు కొనేస్తూ ఉంటారు. ఇంకొందరు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమోనని పెళ్లిళ్లకు ముందే కొనుగోలు చేస్తారు. 2000 సంవత్సరంలో గోల్డ్ రేటు 4,400. 2025లో దాదాపు 90,000. అంటే ఈ 25 ఏళ్లలో 85,000 పెరిగింది. ప్రతి 9 ఏళ్లకోసారి పసిడి ధర 3 రెట్లు అవుతూ వస్తోంది. పుత్తడి ఇలాగే పరుగులు పెడితే 2030 నాటికి 1,50,000 నుంచి 1,75,000కు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ తగ్గట్లేదు. బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తూ ఉండడమే ఇందుకు కారణం. ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులో దాచుకోవడం కంటే బంగారాన్ని కొనడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 2022లో దేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023కు వచ్చేసరికి ఆ సంఖ్య 21%కి పెరిగింది. బంగారం కొనడం ఖర్చు కాదు, సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడిగా భావిస్తారు. దేశాలు సైతం ఇలాగే ఆలోచిస్తున్నాయి.